మెదక్ పట్టణంలో ఏవైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో మొత్తం సిల్ట్తో నిండి ఉంది. వాటర్ మొత్తం రోడ్ల మీదకి వస్తుంది. మిషన్ భగీరథ పనులు అయితే ఏవైతే చేసిరో ఆ పనులకు పైప్ లైన్లు అన్నీ రోడ్లన్నీ తవ్వేసిరు. రోడ్లన్నీ అధ్వానంగా తయారైనాయి. ఒక్క రోడ్డు ఇంటికి పోవాలంటే ఎవరైనా ఇక్కడ నుంచి బయట ఒక 20-30 నిమిషాలు. మొత్తం ఎన్ని సమస్యలు ఉన్నాయంటే వేల సమస్యలు ఉన్నాయి. కదా కూర్చుని ఏం మాట్లాడుతుర్రో, ఏం చేస్తుర్రో, వీళ్ళు ఎందుకు వచ్చిర్రో, వాళ్ళ వాటిలో ఉన్న సమస్యలను కూడా తీర్చలేకపోతే ఈ ప్రజాప్రతినిధులై వీళ్ళు ఎందుకని నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నా. ఒక్క చిన్న గుంతలు కూడా పూడవలేకపోని పరిస్థితిలో కౌన్సిల్ ఉందంటే ఇది ఇంతకంటే అధ్వానమైన పరిస్థితి ఎక్కడ కూడా లేదనుకుంటాను. మోరీలు ప్రతి సంవత్సరం క్లీనింగ్ అంటే పెట్టి ఎప్పుడైనా సరే సిల్ట్ తీస్తారు ప్రతి డ్రైన్లలో. ఇప్పటి వరకు డ్రైన్లు నిండి మొత్తం కట్టిన డ్రైన్లు ఎందుకు కట్టిరు, కొన్ని డ్రైన్లు నేను చూపిస్తా. ఆ డ్రైన్లలో మొత్తం మట్టే ఉన్నది, వాటర్ అయితే పోతలేవు. మా ఏరియాలో పైకి వెళ్ళి గుట్ట మీదకి వెళ్ళి పెద్ద నీళ్ళు వస్తాయి. ఒక్క డ్రైన్లో నీళ్ళు మొత్తం మార్కెట్లో డ్రైన్ ఇంత పెద్దగా ఆడ తవ్వి పెట్టిరు, అట్లనే ఉన్నది. దాన్ని మార్చా ఎన్ని రోజుల నుంచి నీళ్ళు నిండుతాయి, మార్కెట్ మొత్తం చిత్తు గలీజ్ అవుతుంది. ఇవన్నీ సమస్యలు పరిష్కరించి వీళ్ళంతా దాని మీద దృష్టి సాధించాలని నేను డిమాండ్ చేస్తాను.